హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఇంటర్మీడియట్ లో ఎంబైపీసీ అనే కోర్సు ప్రారంభం కాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ లో కీలక సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏప్రిల్లో అడ్మిషన్లు, ఫిబ్రవరిలో పరీక్షలు, విద్యా క్యాలెండర్ లో భారీ మార్పులు, సవరించిన సిలబస్ తో కొత్త పాఠ్య పుస్తకాలు, జూనియర్ కాలేజీల్లో 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి. మంత్రి లోకేష్ అధ్యక్షతన ఇంటర్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర విద్యా వ్యవస్థలో పలు మార్పులు, సంస్కరణలు తీసుకువస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు మంత్రి లోకేష్ పచ్చ జెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం గురువారం అసెంబ్లీలోని మంత్రి పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగింది. ఇంటర్మీడియట్ లో విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారు చేసేందుకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి క్యాలెండర్ లో మార్పులు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభం అవుతాయి. జూన్ 1కి బదులు ఏప్రిల్ 7 నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలను మార్చి 2026కు బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. టాబ్యులేషన్ రిజిస్టర్లను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. డిజి లాకర్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సజావుగా ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా 1973 నుంచి 2003 వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల డేటాను డిజిటలైజ్ చేస్తారు. విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచి బహుళ విభాగ అభ్యాసనాలను ప్రోత్సహించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎలెక్టివ్ సబ్జెక్టులను 2వ సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టనున్నారు. లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లోని 24 ఆప్షన్స్ లో ఒక్క సబ్జెక్ట్ ను 2వ సబ్జెక్ట్ గా ఎంపిక చేసుకోవచ్చు. జూనియర్ కళాశాలలో ఎంబైపీసీ ప్రవేశపెట్టాలనే ప్రజల డిమాండ్ కు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులు అంతర్భాగాలుగా 6 సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 14 సబ్జెక్టులకు సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ సహా సవరించిన సిలబస్ తో కొత్త పాఠ్య పుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. ఇక మ్యాథ్స్ ఏ, బి, బాటనీ, జువాలజీ ఒకే సబ్జెక్టులుగా ఉండబోతున్నాయి. ఇంటర్మీడియట్ లో ఇప్పటి వరకు 2 సబ్జెక్టులుగా పరిగణిస్తున్న మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిలను ఇకపై ఒకే సబ్జెక్ట్ గా విలీనం చేశారు. అలాగే బైపీసీ విద్యార్థులకు బాటనీ, జువాలజీలు కలిపి ఒకే సబ్జెక్ట్ ఉండేలా విలీనం చేశారు. ఈ విలీనం వల్ల ఆయా సబ్జెక్టులకు సమాన వెయిటేజీ లభిస్తుంది. ఏపీ, ఈఏపీ సెట్, జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులను సన్నద్ధం చేయడానికి సమగ్ర పోటీ పరీక్షల కోచింగ్ మెటీరియల్ ను ఇంటర్మీడియట్ బోర్డు తయారు చేస్తుంది. ఈ మెటీరియల్ బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారు. కాంపిటేటివ్ బేస్డ్ అసెస్మెంట్ కోసం ఇంటర్మీడియట్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల ప్రశ్నల్లో 10% తప్పనిసరిగా బహుళ ఎంపిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఖాళీలను పూరించే రూపంలో 1 మార్కు ప్రశ్నలు ఉండేలా క్వశ్చన్ పేపర్ రూపొందించాలని నిర్ణయించారు. ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయి ప్రకారం సిలబస్ సవరణ, వృత్తి విద్యార్థుల కోసం డ్యూయల్ సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వీలుగా ప్రమాణాలను నిర్ణయించారు. సమగ్ర నిబంధనలు అభివృద్ధి చేయడం, ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయి ప్రకారం వృత్తిపరమైన సిలబస్ ను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వ జాతీయ మండలితో సహకరించేలా ప్రణాళిక రూపొందించారు. వృత్తిపరమైన కోర్సుల పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు పరిశ్రమలకు అవసరాలకు తగ్గట్టుగా సవరించడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ, భరత్ గుప్తా,
ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్ల, పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ జి గణేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ లో భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంబైపీసీ అనే కొత్త కోర్సు ఇంటర్మీడియట్ లో రాబోతోంది. దీంతో పాటు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ని కలిపి రెండింటిని కలిపి ఒకే పేపర్ గా చేయబోతున్నారు. అలాగే బాటనీ, జువాలజీ పేపర్స్ ను కూడా కలిపి ఒకే పేపర్ గా చేయబోతున్నారు. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్ ఒక పేపర్ గాను, అలాగే బాటనీ, జువాలజీ కలిపి బైపీసీ విద్యార్థులకు ఒక పేపర్ గాను రాబోతోంది. ఇవి రాబోయే విద్యా సంవత్సరంలో కీలకమైనటువంటి సంస్కరణలు. ఇక ఏపీలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఈ హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయి. విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం ఆ పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1:15 నుంచి 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. కాబట్టి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాఫ్ డే స్కూల్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు సమగ్ర శిక్ష ద్వారా 255 మంది నియామకం. జూన్ నుంచి పూర్తి స్థాయిలో విధుల్లోకి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సమగ్ర శిక్ష చర్యలు చేపట్టింది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి అవసరమైన సూచనలు చేసేందుకు మానసిక ఆరోగ్య కౌన్సిలర్లను నియమిస్తోంది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో తాజాగా సైకాలజీ పూర్తి చేసిన అభ్యర్థులను ఇందుకోసం ఎంచుకుంది. మొత్తం 255 మందిని విధుల్లోకి తీసుకోనుంది. వచ్చే నెలలో వీరికి శిక్షణ పూర్తి చేసి జూన్ 12 నుంచి విధుల్లో చేరేలా సమగ్ర శిక్ష ప్రణాళిక సిద్ధం చేసింది. 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు వీరు పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా పాఠశాలల సంఖ్య ఆధారంగా జిల్లాకు 3 నుంచి 10 మందిని నియమిస్తున్నారు. పరీక్షలంటే భయం, తీవ్ర ఒత్తిడి, మానసిక వ్యక్తిగత సమస్యలతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్న విద్యార్థులకు వీరు కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే ఆ విద్యార్థుల గురించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తగిన సూచనలు కూడా చేయాల్సి ఉంటుంది. తమకు కేటాయించిన స్కూల్లో మానసిక శ్రేయస్సు, కెరియర్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. వారానికి 2-3 గంటలు ఇందుకోసం కేటాయించాలని, ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష దిశానిర్దేశం చేసింది. పిల్లలతో జరిగే కౌన్సిలింగ్ సదస్సుల్లో తల్లిదండ్రులను కూడా భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలల్లో 255 మంది మానసిక ఆరోగ్య కౌన్సిలర్లను ప్రభుత్వం నియమించింది. ఇక గురుకులాల ప్రిన్సిపల్లు, బోధనా సిబ్బందికి పదోన్నతులు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయం. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్, బోధనా సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు తాడిపల్లెలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన గురువారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రేడ్ 1 ప్రిన్సిపల్లుగా 2, గ్రేడ్ 2 ప్రిన్సిపల్లుగా 45 మందికి, జూనియర్ అధ్యాపకులుగా 63 మందికి, పీజీటీలుగా 137 మందికి పదోన్నతులు కల్పించినట్లు గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరడానికి 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్ కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 10వ తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ఓసీ బీసీలకు 400, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 100 హెల్ప్ లైన్ సెంటర్ల ద్వారా లేదా గేట్వే చెల్లింపు ద్వారా దాఖలు చేయవచ్చు. విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే నెల 30న పాలిసెట్ ప్రవేశ పరీక్ష జరుగుతుందని ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శివప్రసాద్ గురువారం తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాబట్టి పాలిసెట్ ఎవరైనా దరఖాస్తు చేయాలంటే మరి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.